ఈ సమయంలో మీరు మా అందరితో మాట్లాడండి. ఏదైనా దాసులతో కూడా మాట్లాడండి. రాత్రి ధారాళంగా మీరు మాట్లాడి లోతైన అనుభవాల నుంచి మమ్మల్ని నడిపించండి. ఈ పక్షాన్ని నిలబడి మీరు దాసులు తండ్రి బలహీనుడు అయ్యా, మీరు కృప చూపించండి. ఈ దాసులతో కూడా మీరే మాట్లాడండి. సహాయం చేయలేనటువంటి మీ పాదాలు పట్టుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచిది. దేవుని వాక్యాన్ని మనం విందాం. నిర్గమాకాండం 2వ అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలు మనం చదువుకోవడం జరిగింది. ఆఖరి వరకు చదివాం. ఎన్ని వచనాలు చదివాం చెప్పండి? ఆఖరి వరకు కూడా 24 వచనాల వరకు మనం చదవడం జరిగింది. చదవబడిన వాక్య భాగంలో చాలా క్లుప్తమైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. పిల్లరా, అది మిద్యాను దేశంలో మోషే ఉన్నటువంటి సమయం. మిద్యాను దేశంలోనికి మోషే ఎందుకు వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అని దేవుని వాక్యం మనం గమనిస్తే, మోషేని దేవుడు మిద్యాను దేశానికి పంపించిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. సరిగా ఆ సమయం మనం ఆలోచన చేస్తూ ఉండగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో కఠినమైనటువంటి శ్రమల గుండా నడుస్తున్నటువంటి తరుణం. అది కఠినమైన శ్రమ. ఇంచుమించుగా ఇశ్రాయేల్ అందరూ కూడా ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఎంతమంది ఉన్నారు వాళ్ళు అంటే 6 లక్షల కాల్బలము అన్నాడు. ఎంతమంది అంట? 6 లక్షల కాల్బలము. అంతమంది ఇశ్రాయేలీలు ఎక్కడున్నారంట? ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఎందుకు ఐగుప్తు దేశానికి వెళ్ళారు వీళ్ళు అని దేవుని వాక్యం మనం చూస్తే, ఐగుప్తు దేశానికి వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళేటప్పుడు ఎంతమంది వెళ్ళారు అంటే సుమారుగా ఒక 70 మంది వెళ్ళారంట. చెప్పండి, ఎంతమంది వెళ్ళారు? 70 మంది వెళ్ళారు. ఇంకో చోట 77 మంది వెళ్ళారు అని ఉంది. ఏదేమైనా కానీ 70 కానీ 77 కానీ వాళ్ళు వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళారంటే దీన స్థితిలో వెళ్ళారు. దారుణమైనటువంటి పరిస్థితిలో వెళ్ళారు. ఐగుప్తు దేశానికి వాళ్ళు వెళుతూ ఉన్నటువంటి తరుణం అది చాలా దయనీయంగా ఉంది, దారుణంగా ఉంది. ఐగుప్తు దేశానికి వెళ్ళేటప్పుడు ఒక 70 మంది వెళ్తే, వాడు తిరిగి వచ్చేటప్పుడు ఎంతమంది అయ్యారంట? 6 లక్షల కాల్బలం. దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ఇంచుమించుగా ఎన్ని సంవత్సరాలు పట్టింది అంటే 430 సంవత్సరాలు. చెప్పండి, ఎన్ని సంవత్సరాలంట? వెళ్ళేటప్పుడు 70 మంది వెళ్ళారు, లేదా 77 మంది వెళ్ళారు. వాళ్ళు తిరిగి రావాలి అనుకున్నప్పుడు లక్షల మందిగా చేర్చబడ్డారు. ఎంతమంది అంటే చెప్పండి, ఎంతమంది అంట? 6 లక్షల కాల్బలం. పురుషుల సంఖ్య ఉంది అక్కడ, స్త్రీలను పిల్లలు లెక్కలేదు. ఎంతమంది ప్రజలు వెళ్ళారా? అవును, ఎంతమంది వెళ్ళారు. ఈ 6 లక్షల మంది మరలా తిరిగి రావాలనుకున్నారు. చెప్పండి, ఏంటంట? తిరిగి రావాలనుకున్నారు. ఎక్కడి నుంచి రావాలనుకున్నారు? ఐగుప్తు దేశం నుంచి రావాలనుకున్నారు. వాళ్ళ వల్ల కాట్లా, వాళ్ళ వల్ల అస్సలు కాట్లా. తిరిగి రావాలి, ఏదేమైనా సరే తిరిగి రావాలి. ఇక ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు తిరిగి రావడానికి, వాళ్ళ వల్ల కావట్లేదు. ఎక్కడికి రావాలంటే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి శ్రమల గుండా బయటికి రావాలి. కఠినమైన శ్రమల గుండా వాళ్ళు బయటికి రావాలి. లక్షల మంది మరపెట్టుకుంటూ ఉన్నారు. అప్పుడు వాళ్ళ వల్ల కాకపోతే ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ప్రార్థన చేయడం ప్రారంభించారు. ప్రభువా, ఐగుప్తు దేశంలోంచి మేము బయటికి రావాలంటే ఎలా రావాలి?
ఫరో అనేవాడు మమ్మల్ని రానివ్వట్లేదు. 70 మందిగా వెళ్ళినప్పుడు రానిచ్చాడు. యోసేపును చూసి మమ్మల్ని రానిచ్చాడు. అప్పుడున్నటువంటి ఫరో అంటే రాజు, అప్పుడున్నటువంటి ఫరో రాజు యోసేపును చూసి మమ్మల్ని అందరు రానిచ్చి, ఈ ఐగుప్తు దేశం వాళ్ళందరూ ఉండిపోండి, ఏం పర్లేదు, ఎన్ని సంవత్సరాలు ఉండండి, యోసేపు నిన్ను బట్టి మాత్రమే ఈ ఇశ్రాయేలీయుల్ని వాగ్దాన దేశానికే కాదు ఐగుప్తు దేశంలో నేను ఉండనిస్తున్నాను అని చెప్పి ఫరో చెప్పాడు. సరేనయ్యా అని చెప్పి యోసేపు పర్మిషన్ తీసుకొని తన అన్నదమ్ములందరినీ కూడా ఐగుప్తు దేశంలో ఉండడానికి సిద్ధపరిచాడు. 430 సంవత్సరాలు వాళ్ళు ఏమన్నా. ఈ 430 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి శ్రమ ఏంటంటే బయటికి వెళ్ళాలి, ఆ దేశం నుంచి బయటికి వెళ్ళాలి. ఎందుకు ఎలా చూసిందంటే అక్కడ ఉన్నటువంటి ఐగుప్తీయులంట వీళ్ళని కఠినంగా శిక్షించడం ప్రారంభించారు. ఎందుకంటే వీళ్ళ బలగం వెళ్ళేటప్పుడు, ఇది ఐగుప్తీయులు అనుకోండి, వీళ్ళ బలగం చాలా తక్కువగా ఉంది. 400 సంవత్సరాలు గడిచేసరికి ఐగుప్తీయుల బలగం ఎంత ఉంటే ఇశ్రాయేలీయుల బలగం ఎంత అయిపోయింది. ఇంచుమించుగా ఐగుప్తీయులు ఎంతమంది ఉన్నారో వాళ్ళను మించిన వారుగా ఉన్నారు. ఇప్పుడు భయం వేసింది, వీళ్ళు పరదేశులు కదా, మన దేశస్తులు కాదు కదా, పరాయి ప్రాంతం వారు కదా, వీళ్ళు ఎప్పుడో బతకడానికి మన ఊరు వచ్చారు కదా. చెప్పండి, ఇక్కడ బతకడానికి మన ఊరు వచ్చారు కదా. మనం అనుకుంటున్నాం, చాలాసార్లు వింటాం, ఎవడన్నప్పుడు మన ఊరు వచ్చాడు, మన ప్రాంతం వచ్చాడు అనుకోండి, వచ్చేటప్పుడు ఏం లేకుండా ఒక గిన్నె, ఒక తెపాల, ఒక చాప, ఒక దుప్పటి కదండి, ఒక జత బట్టలు తీసుకొని వచ్చాడు అనుకోండి. వచ్చాడు, దేవుడి దేవల్ల ఏం లేదని చెప్పి మనం మధ్యలో అవకాశం ఇచ్చాం, కొంతకాలం బతుకుతాడు, దేవుడు అతన్ని దీవిస్తే మనకంటే బాగా బెటర్గా ఉన్నాడు అనుకున్నాం. మంచి స్థలం కొన్నాడు, ఇల్లు కట్టించేశాడు, మంచి బిల్డింగ్ కట్టించేశాడు, బిల్డింగ్లో చక్కగా ఉంటున్నాడు, అన్నీ జరుగుతున్నాయి, మనకంటే బెటర్గా ఉన్నాడు. అప్పుడు మనం ఏమంటారు చెప్పండి, అంటే మన ప్రాంతంలో కొంతమంది ఏమంటారు, ఇది ఎట్ట వచ్చాడు రా బాబు, ఇప్పుడు ఎట్ట అయిపోయాడు, మన ఊరు వచ్చి బతికిపోయాడు, ఇక్కడ మనకంటే బాగా బతుకుతున్నాడు కదా అని అంటూ ఉంటాం. చాలా మందిని అలా అంటాం, ప్రజల్ని మనం చూస్తూ ఉంటాం. ఈ ఇశ్రాయేల్ పరిస్థితి అదే, వాళ్ళు వచ్చే ముందు 70 మంది వచ్చారు, వచ్చేటప్పుడు సామాన్లు కూడా వాళ్ళ దగ్గర ఏమీ లేవు, బలహీనులుగా వచ్చారు. ఇప్పుడు చూస్తే వారు మనల్ని మించి ఉన్నారు, ఇప్పుడు రోజులు మారాయి, పరిస్థితులు మారాయి, తర్వాత రాజులు మారారు, కొన్ని వందల సంవత్సరాలు మారిపోయింది. ఇశ్రాయేలీయుల బలగం ఐగుప్తీయుల బలగం కంటే అధికమైపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళని మనం అణిచివేద్దాం. చెప్పండి ఏంటంట, వాళ్ళని మనం అణిచివేద్దాం అని ఆలోచన చేశాడు రాజుగారు. ఎందుకు అణిచివేయాలంటే వీళ్ళు మనల్ని ఇంకా మించిపోకుండా ఉండాలంటే వాళ్ళు మనం కంట్రోల్ చేయాలి, వాళ్ళు పరాయి దేశస్తులు, వాళ్ళు బతకూడదు ఇక్కడ అని చెప్పి రాజుగారు ఐగుప్తులందరూ పిలిచి ఒక సీక్రెట్ మీటింగ్ అరేంజ్ చేసి, ఆ మీటింగ్లో ఏం లేదయ్యా, ఇశ్రాయేలీయులకు మీరు పర్మిషన్ ఇవ్వమాకండి, ఇశ్రాయేలీలో నుంచి ఎవరైనా కానీ మగపిల్లలు పుడితే పురిట్లోనే వాడిని ఏం చేయాలంట, చంపేసేయండి, ఆడపిల్లలైతే బతకనివ్వండి. ఇలాగ ఒక 20-30 సంవత్సరాలు మనం చేయగలిగితే ఇశ్రాయేలీల పురుషుల బలగం ఏమైందంట, తగ్గిపోతుంది. స్త్రీలు బలహీనులు కాబట్టి మనకి ఇబ్బంది లేదని చెప్పి ఆలోచన చేసి వాళ్ళు పురిట్లో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా, మగ పిల్లలందరినీ కూడా చంపడం ప్రారంభిస్తారు. అప్పుడు ఇశ్రాయేలు మొరపెడతారు, అయ్యా ఈ శ్రమలు మాకు వద్దు నాయన, ఈ బాధలు మాకొద్దు, ఇక్కడ నుంచి మేము బయటికి వెళ్ళిపోవాలి అని ఆలోచన చేస్తుండగా దేవుడు వాళ్ళ మొర్ర విన్నాడు. 3వ అధ్యాయంలో మాట మనం చూస్తూ ఉంటాం. చెప్పండి కదా, ఈ రెక్కమకాండలు మనం చూస్తుంటాం మాటలన్నీ కూడా 3వ అధ్యాయంలో. అయితే వాళ్ళ మొర్ర విన్నటువంటి దేవుడు, 1-3 అధ్యాయులు కూడా చరిత్ర అంతా కూడా అదే మనకు కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ మొర్ర విన్నాడు దేవుడు. సరే, ఏది ఏమైనా సరే వాళ్ళ నుంచి ఒక నాయకుడిని బయటికి తెచ్చాడు. ఎవరు ఆ నాయకుడి పేరు చెప్పండి? ఆ నాయకుడి పేరు మోషే సకల విద్యలలో ప్రావీణ్యుడయ్యాడు కదండి, బలంలో, బలగంలో, విద్యల్లో ఆది తేలిన వాడుగా ఉన్నాడు. యవన ప్రాయంలోకి వచ్చేసాడు, తన ప్రజల్ని కాపాడటానికి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రయత్నం జరుగుతూ ఉండగా ఒకరోజు ఒక ఐగుప్తీయుడు, చెప్పండి ఎవరినంట, ఇశ్రాయేలీని కొట్టడం చూస్తాడు. చూసి ఆ ఐగుప్తీయుడు ఏం చేస్తాడంట, ఒక్క దెబ్బతో కొట్టి చంపేస్తాడు, ఇసుకలో కప్పెట్టేస్తాడు. ఆ రోజు ఏమనుకుంటాడంటే, మొదలైంది ఏంటంట, నా ప్రజల్ని కాపాడటం మొదలైంది. ఒక ఐగుప్తుని ఏం చేశారంట, పూర్తిగా చంపేసి ఇసుకలో కప్పి పెట్టేశాను అని ధైర్యంతో ఉంటే
రెండో రోజు ఇద్దరు కొట్టుకుంటారు. ఎవరో వాళ్ళిద్దరు? ఇశ్రాయేలు ఇద్దరు కొట్టుకుంటారు. అప్పుడు మోషే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటారంటే, ఎందుకు కొట్టుకున్నారు మీరు అని చెప్పారంగా వాళ్ళు అంటాడు, రే ద్వారా నేను వాడి కొట్టి చంపా చూసావా, అటు చంపుతావా అన్నాడు. ఈ విషయం అంతా తెలిసిపోయిందేమో అని మోసే భయపడతాడు. ఆ సంగతి అలా 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 మాట్లాడుకుంటూ రాజు గారి దగ్గరికి వెళ్ళిపోయింది. ఎవరి దగ్గరికి? రాజు గారి దగ్గరికి వెళ్ళిపోయింది. తెలంగాణ రాజుగారు ఏం చేస్తారంటే, మోషే అనేవాడు ఎక్కడున్నా సరే, మీకు ఎక్కడ దొరికినా సరే పట్టుకొని రండి, మన ఐగుప్తుడిని చంపుతాడా అని చెప్పి కఠినమైనటువంటి శిక్ష విధిద్దాం, చంపేద్దామని చెప్పి ఆజ్ఞ జారీ చేయగానే మోషేని వెతకడం ప్రారంభిస్తారు. మోషే భయపడిపోతాడు ఉంది, అక్కడ వణికిపోతాడు ఉంది. సకల విద్యలు అయిపోయినాయో కానీ ముందు బతికి బయటపడితే చాలు, బతికి బయటపడితే చాలు అని చెప్పి ఇక ఇశ్రాయేలు రక్షించమని నాకు అవసరం లేదు బాబోయ్, ఆ దేవుడే చూసుకుంటాడు, ముందు నా ప్రాణాన్ని నేను కాపాడుకోవాలి, నా ప్రాణాన్ని నేను కాపాడుకోవాలి, నేను రక్షించుకోవాలి అని చెప్పి పారిపోవడానికి ప్రయత్నం చేసి ఎక్కడికి వెళ్ళాలని అర్థం కాక పరిగెడుతూ ఉంటాడు. అలా పరిగెడుతూ ఓ స్థలానికి వస్తాడు. ఆ స్థలమే మిథ్యాను దేశం అన్నది. చెప్పండి, ఆ స్థలమే మిథ్యాను దేశం. ముక్కు ముఖం తెలియని ప్రాంతం, తనంటే ఎవరో గుర్తించలేని ప్రాంతం కదండి. తనంటే ఎవరో తెలియని ప్రాంతానికి వెళ్ళి బ్రతకాలి. ఎందుకంటే ఫరోకు తెలిస్తే అక్కడికి వచ్చినా సరే మోషేని చంపిస్తాడు. కనుక నేను బ్రతకాలంటే వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలని చెప్పేసి వెళ్ళిపోయి ఆడ ఉండాలని నిర్ణయం తీసుకుంటాడు. అది మిథ్యాను ప్రాంతం అన్నది. ఒక బావి దగ్గర వచ్చిన పడతాడు. తినడానికి తిండి లేదు, పెట్టేవాళ్ళు లేరు, భోజనం పెట్టేవాళ్ళు లేరు, పలకరించేవాళ్ళు లేరు, జేబులో డబ్బులు లేవు. సరే ఏమైనా సరే దేవుడే చూసుకుంటాడు, దేవుడే సహాయం చేస్తాడు అని చెప్పి బావి దగ్గరకు చావుతాడు. బహుశా నీళ్లు తాగి కాస్త ఆ రోజు కడుపు నింపుకుందాం అనుకుంటాడేమో. ఆ బావి దగ్గరికి వచ్చి ఆగినటువంటి మోషే అక్కడే ఉంటాడు. ఇంతలో మన వాక్యంలోకి వెళ్తున్నాం. ఇవన్నీ కూడా మీకు అర్థం అవ్వాలని నిదానం చెప్పుకుంటూ వచ్చాను. బావి దగ్గర కూర్చోగానే అక్కడ కొంతమంది పశువులు కాసుకుంటూ గొర్రెలు కాసుకుంటూ ఆ ప్రాంతంలో గొర్రెలు మేపుకుంటూ ఆహారం వాటికి అందిస్తూ గడ్డి మేపుకుంటూ తిరుగుతూ చివరికి ఆ బావి దగ్గరికి వచ్చి గొర్రెలకు నీళ్లు తాపిస్తారు అక్కడ ఉన్న పశువులు కాపరులు. అలాగా మోషే అక్కడ కూర్చుంటే చాలా ప్రాంతాల నుంచి ఆ గొర్రెలను తీసుకొని ఆ కాపురులందరూ కూడా ఆ బావి దగ్గర రాగానే ఆశ్చర్యంగా ఆ బావి దగ్గరికి కొంతమంది స్త్రీలు కూడా వస్తారు. స్త్రీలు కూడా రావడం జరిగింది. గొర్రెల కాపురం పురుషులు కదా, ఎక్కడ చూసినా మగవాళ్ళు కదా. మరి ఇక్కడ కొంతమంది స్త్రీలు వచ్చారు. అని వస్తే ఇంచుమించుగా 7 ఆడపిల్లలు వస్తారు. అక్కడికి చెప్పండి ఎంతమంది అంట? 7 ఆడపిల్లలు వస్తారు. వాళ్ళు కూడా గొర్రెల్ని మేపుకుంటూ తోలుకుంటూ నీళ్లు తాపించడానికి ఆ బావి దగ్గరికి వచ్చి ఆగుతారు. ఆ బావి దగ్గర ఎప్పుడు కూడా గొడవలు జరుగుతాయి. మా గొర్రెలకు నీళ్లు పెట్టాలంటే మా మందులకు నీళ్లు పెట్టాలి, మా పశువులు నీళ్లు తాగాలి, మా మేకలు నీళ్లు తాగాలి అని చెప్పి పశువుల కాపర్లు గొర్రెల కాపర్లు వాదన ఆడుకుంటూ ఉంటారు, అరుచుకుంటూ ఉంటారు. పురుషులు కాస్త గట్టిగా మాట్లాడతారు కదా, అందుకని మొదట మగవారు నీళ్లు పట్టుకొని గొర్రెలకి పెట్టిన తర్వాత లాస్ట్లో ఆడపిల్లలు నీళ్లు పట్టుకుంటారు, వాళ్ళ గొర్రెలకి నీళ్లు తాపుతారు. అమ్మానాన్ని తీసుకెళ్ళిపోతారు, పొద్దుగుంటి వెళ్ళిపోతారు. ఆ రోజు మోషే ఆ బావి దగ్గర ఉంటే వాదన ఆడుతున్నటువంటి వాళ్ళ వైపు చూశాడు. వాళ్ళందరూ కూడా ఆ ఆడవారిని దూరంగా పెట్టేసి వీళ్ళు నీళ్లు పడదామని చూస్తే మోషే అదంతా గమనించి వీరిని చాలా ఇబ్బంది పెడతారని చెప్పి మోషే వెళ్ళి వాళ్ళతో తగాదాడి వాదనడి వారిని ఆపేసి ఎవరికి నీళ్లు పట్టిస్తాడు? ఆ ఆడపిల్లలకి, వాడు తెచ్చినటువంటి గొర్రెలకి నీళ్లు పట్టిస్తాడు. ఆయన చేసిన పని ఒక్కటే. తర్వాత నీళ్లు తాపిన తర్వాత స్త్రీలందరూ కూడా తిరిగి తమ గృహాలకి మందన దొరుకుని వెళ్ళిపోతారు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ నాన్న రఘుయేలు, చెప్పండి ఏంటంట, ఆయన యాజకుడు అని ఉంది రఘుయేలు. ఆ పిల్లలతో అంటాడు, ఈరోజు మీరు ఎందుకు ఎంత పెందలాడు వచ్చేసారు, ఎంత త్వరగా వచ్చారు, ఎలా సాధ్యమైంది? రోజు ఎప్పుడు పొద్దుపోయి వచ్చేది కదా, నువ్వు వచ్చేవాడు కదా, మీరు ఎలా పెందలాడు వచ్చారు అని చెప్పంటే అప్పుడు వాళ్ళు అంటారు, ఐగుప్తీయుడు ఒకడు కదండి, ఐగుప్తీయుడు ఒకడు
మాకు సహాయం చేశాడు. ఐగుప్తు వేషధారణ, ఐగుప్తు వస్త్రాలు కదండి. ఐగుప్తులు ఎలా ఉంటారో మీకు తెలుసు. మోషే వచ్చేటప్పుడు ఐగుప్తీయుల వేషధారణతో వచ్చాడు. ఐగుప్తీయుడు అప్పుడు బావి దగ్గర మాకు సహాయం చేస్తే మనం అందరికి నీళ్లు పెట్టాము, అందుకే ఇంత త్వరగా వచ్చాము అని చెప్పినప్పుడు ఆయన అంటాడు, మనకు సహాయం చేసిన మనిషిని మీరు ఎందుకు వదిలిపెట్టి వచ్చారు అనగానే అయ్యో తప్పైపోయింది, పొరపాటు అయిపోయింది. అయితే మీరు ఏం చేస్తారంటే త్వరగా వెళ్ళి ఆ బావి దగ్గర ఆ మనిషి ఉంటే అతను తీసుకొని రండి మన ఇంటికి, అతనికి ఈరోజు భోజనాన్ని ఏర్పాటు చేద్దాం. ఇది అక్కడ జరిగింది. పిల్లరా, ఈరోజు మీకు సిప్పోరా గురించి కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడతాను. సిప్పోరా అంటే పిచ్చుక అని అర్థం. ఎవరి సిప్పోరా అంటే గమనించండి, దేవుడి వాక్యం మనం చూస్తూ ఉన్నాం. యాజకుని కుమార్తెలు 7 అంట. చెప్పండి ఎంతమంది? 7 ఆడపిల్లలు ఆయనకి. ఎంతమంది ఆడపిల్లలు? ఆడపిల్లల తల్లులు ఉన్నారు ఇక్కడ, ఆడపిల్లల తండ్రులు ఉన్నారా కదండి. వాళ్ళ బాధ అంతా ఏది తెలుసా? ఒక్కడన్నా ఉంటే బాగుండు. ఎవడంట? నిలబెట్టేవాడు. నిలబెట్టేవాడు? వంశాన్ని నిలబెట్టాడు. ఒక్కడన్నా ఉంటే బాగుండు. నిజంగా యాజకుడు కూడా, ఇత్తులు అనేటువంటి యాజకుడు కూడా ఫస్ట్ కాలంలో మగపిల్లడు పుడతారని చెప్పి అనుకున్నాడేమో, ఆడపిల్ల పుట్టింది. తర్వాత కాలంలో అయినా సరే మగపిల్లడు పుడతాడేమో, ఆడపిల్ల పుట్టింది. తర్వాత అయినా సరే మగపిల్లడు, ఆడపిల్ల పుట్టింది. తర్వాత అయినా సరే అనుకుంటూ పోతూ ఉంటే 7 ఆడపిల్లలు పుట్టాడు. చాలు బాబు అన్నాడు. చెప్పండి ఏమన్నాడంట? చాలు బాబు అన్నాడు. మొత్తం 7 ఆడపిల్లలు. ఈ ఆడపిల్లల్ని ఎట్ట పెంచాలి, ఎట్ట పోషించాలి కదండి. ఒకళ్ళు పెళ్లి చేయడం అంటే మామూలు విషయం కాదు. పోనీ ఇద్దరంటే కష్టంగా, 3 అన్నారనుకోండి దేవుడే చూసుకుంటాడు అంటారు. ఎవరు చూసుకుంటారంట? దేవుడే చూసుకుంటాడు. 7 ఆడపిల్లలు ఒక్కళ్ళుగా ఇద్దరు కాదు, ఎంతమంది? కానీ ఈ 7 ఆడపిల్లలైనా కానీ ఈయన భయపడలా, బెదర్లా, కుంగిపోలా, ధైర్యంగా ఉన్నాడు. ఎందుకు ఆ మాట చూస్తున్నానంటే ఆ 7 కూడా ఒక క్రమమైనటువంటి పొజిషన్లో, పద్ధతిలో ఆయన పెంచాడు. క్రమమైనటువంటి మార్గంలో పెంచాడు. ఆ 7 ఆడపిల్లల పేర్లు కానీ పెద్ద కూతురు సిప్పోరా అని బైబిల్లో రాయబడింది. సిప్పోరా. పిల్లరా, సిప్పోరా ఈ కుమార్తెలందరినీ కూడా, మిగిలిన 6 కూడా తన పక్కన పెట్టుకొని జీవనాధారంగా ఉన్నటువంటి వారి గొర్రెలను, పశువులను తీసుకొని రోజు మేపుకుంటూ కదండి, మేపుకుంటూ వాటికి ఆహారం అందిస్తూ తండ్రి మందను కాపాడుతూ భద్రపరుస్తూ తండ్రికి ఆదాయాన్ని సమకూర్చి పెడుతూ ఉంది. ఆ సిప్పోరా బావి దగ్గరికి వచ్చి నీళ్లు పడుతూ ఉండేది, నీళ్లు పెడుతూ ఉండేది, గొర్రెల్ని కాపాడుతూ ఉండేది. ఇక దేవుని వాక్యాన్ని మనం చూద్దాం పిల్లరా. అయితే ఏం చేస్తుంది మా బావి దగ్గరికి వచ్చి? చూడండి ఒకసారి 2వ అధ్యాయం 16వ వచనం. యాజకునికి 7 కుమార్తెలు ఉండేవి. వారు వచ్చి తమ తండ్రి మందకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మంద కాపరులు వచ్చి వారిని తోలివేసిరి. చూడండి, ఇవేం చేస్తుందయ్యా అంటే తండ్రి మందను పోషిస్తూ వాటిని అభివృద్ధి చేస్తూ తండ్రికి ఆదాయాన్ని సమకూరుస్తుంది. ఆ గొర్రెలకు, పశువులకు కదండి కడుపు నిండా నీళ్లు తోడిపోస్తూ ఉంది. పిల్లరా, ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. సిప్పోరాలో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే తండ్రి చెప్పినటువంటి పని చేస్తూ ఉంది. చెప్పండి ఏం చేస్తుందంట? తండ్రి చెప్పిన పని చేస్తూ ఉంది. ఆడపిల్ల అయినా సరే మగపిల్లవాడిగా తండ్రి ఏ పని అయితే చెబుతున్నాడో ఆ పని చేయటం ప్రారంభించింది. తను చేయటం మాత్రమే కాకుండా తన వెనక ఉన్నటువంటి 6 ఆడపిల్లల చేత కూడా పని చేయిస్తూ ఉంది. తండ్రి పనుల మీద ఉన్న సిప్పోరా. చెప్పండి ఏ పనట? మా వాక్యం వింటూ ఉన్నాం, ఇక్కడ అందరూ కూడా దేవుని మందిరంలో ఉన్నాం కదండి. మీరు తండ్రి పని వింటూ ఉన్నారా? మీ తండ్రి మాట వింటూ ఉన్నారా? మీ తండ్రి ఏదైనా పని చూస్తే ఎవరు మూసుకోయా అంటున్నారా? పని చూసుకోయా అంటున్నారా కదా? ఏదైనా తండ్రి పని చేస్తూ ఉన్నారు. తండ్రి ఏం చెబుతుంది, తల్లి ఏం చెబుతుంది కదండి. ఈ రోజుల్లో పిల్లలకి పని చెప్పాలంటే
తల్లులకు భయం, తండ్రులకు భయం. ఎక్కడ ఎదురు తిరుగుతారో, ఎక్కడ పని చేస్తారో చేయరో, ఎక్కడ ఇబ్బంది పెడతారో కాబట్టి. కానీ ఇక్కడ దేవుని వాక్యం మనం గమనిస్తూ ఉన్నాం. సిప్పోరా తండ్రి పని చేస్తూ ఉంది. పిల్లరా, ఒక మాట చెప్తారు, మన పరలోకపు తండ్రి మనకున్నాడు, మనం ఆయన పని చేయాలి. నీ మీద నా మీద మన ప్రభువు భారాన్ని పెట్టాడు. మన భుజస్కంధాల మీద మనకు ఆయన భారాన్ని మోపాడు. నీకు ఒక పని అప్పగించాడు, నాకు ఒక పని అప్పగించాడు. దేవుని మందిరంలో నీ ఒక పని చేయాలి, నేను ఒక పని చేయాలి. అయితే పరలోకపు తండ్రి పని మనం ఎంత చేస్తూ ఉన్నాం, ఏమాత్రం చేస్తూ ఉన్నాం? ఆయన నిన్ను నమ్మాడు, నీకు పని అప్పగించాడు. పని నమ్మకంగా చేస్తున్నావా? శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేయను అన్నది బైబిల్. శ్రద్ధగా పని చేయవాడు. ఇక్కడ సిప్పోరా తండ్రి పని శ్రద్ధగా చేస్తూ ఉంది. శ్రద్ధగా చేస్తూ ఉంది కాబట్టి సిప్పోరాని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 7 ఆడపిల్లలు ఉన్నప్పుడు కూడా తన పేరు మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో ముద్రించాడు. గమనించండి, ఎందుకంటే వాళ్ళందరినీ క్రమమైనటువంటి మార్గంలో నడిపిస్తూ ఉంది. ఒకరోజు యేసు ప్రభువారి తల్లి మరియా, ఆమె భర్త యోసేపు యెరూషలేము దేవాలయానికి వెళ్తారు. చెప్పడానికి వెళ్తారంట, అర్థమవుతుందా? అప్పుడు యేసు ప్రభువారి వయసు ఎంత? అరే ఎంత? 12 సంవత్సరాలు. చెప్పండి, నిద్రపోయి చెప్పండి ఒకసారి. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. ఈ 12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యేసు ప్రభువారు తల్లితో తండ్రితో యెరూషలేము దేవాలయానికి వెళ్తే తప్పిపోతాడు అన్నది. అక్కడ తప్పిపోతాడు. చెప్పండి, ఏమవుతాడంట? అందరూ నాకు తప్పిపోతాడు. తల్లి 3 రోజులు ప్రయాణం చేసి వచ్చేసింది. పిల్లడు మర్చిపోయి ఎక్కడో వెళ్ళి 3 రోజుల దాకా పిల్లడు గుర్తురాడు. 3 రోజుల తర్వాత పిల్లడు ఏడి అని పని మళ్ళా వెతకడం ప్రారంభించి 3 వెనక్కి వచ్చేస్తారు. యెరూషలేము దేవాలయానికి వస్తే శాస్త్రుల దగ్గర, పరిసయ్యుల దగ్గర యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మాట్లాడుతుండగా వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు. అప్పుడు ఆ తల్లి అనేది, మీ నాయన నేను ఇద్దరం కూడా వేదన పడుతూ ఉన్నాం, మమ్మల్ని వదిలిపెట్టి ఆడికి వెళ్ళావయ్యా అని పనగానే అప్పుడు ఆయన అంటాడు, ఏమంటాడు తెలుసా? చెప్పాలి, ఏమంటాడు? నా తండ్రి పనుల మీద నేనున్నానని మీకు తెలియదా? నేను నా తండ్రి పని చేయాలని మీకు తెలియదా? 12 ఏళ్ల వయసు ఉన్నటువంటి ప్రభువారు ఏమన్నాడంట? నేను నా తండ్రి పనుల మీద ఉన్నాను అంటూ ఉన్నాడు. 12 ఏళ్ల వయసు అంటే ఎంత ఉంటాడు చెప్పండి? ఎంత ఉంటాడు సుమారుగా? ఎంత ఉంటాడు? 12. ఇక్కడ 12 ఎంతమంది ఉన్నారు? 12 చేయతండి ఒకసారి. 12 ఇంత ఉంటాడు, అంతేనా? ఎంత ఉంటాడు? 12 కదా. 12 ఏళ్ల పిల్లడు అంత ఉంటాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను నా తండ్రి పనుల మీద ఉండాలి. ఇప్పుడు మనకి 12 కంటే తక్కువ ఎక్కువ? చెప్పాలి, చెప్పండి. ఒక్కొక్కటి చెప్పండి, ఎంత ఉంది? 20, 30, 40, 50 కదండి, 60. మనం అనలేకపోతున్నాం. ఏమని? నేను నా దేవుని పని చేయాలి. చెప్పండి, నా దేవుని పని చేయాలి అనలేకపోతున్నాం. కానీ ప్రభు చెప్పండి, నా తండ్రి పనుల మీద ఉండాలి. సిప్పోరా మనకు నేర్పించే మొదటి పాఠం ఏంటంటే, నీ పనులు ఉన్నాయి పక్కన పెట్టేసి తండ్రి పని చేయాలి. బైబిల్లో ఉంది, అందరూ తమ సొంత కార్యాలను చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాన్ని ఒక్కడు కూడా చూడరు. వాక్యం ఏంటంటే, ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నువ్వు ఎవరి పనుల మీద ఉన్నావు? రోజు దేవుడు 24 గంటలు నీకు ఇస్తే 24 గంటలు ఎన్ని గంటలు దేవుని పని చేస్తున్నావు? తండ్రి పని ఎన్ని గంటలు చేస్తున్నావు? దేవుని మందిరంలో పరిచయం ఎంతకాలం చేస్తున్నావు? ఎంతసేపు చేస్తున్నావు? ఎంత సమయం వెచ్చిస్తున్నావు? ఆమె చెబితే నేను కూడా చేస్తాను అంతే, ఆమె చేయకపోతే నేను చేయను అంతే కదండి. అంతప్పుడు వాడు కూడా రమ్మను, వాడు వస్తే నేను వెళ్తాను, లేకపోతే వాడు రాకపోతే నేను అవును అని మనం ఎన్నిసార్లు చదువుతున్నాం కబుర్లు, అవునా కదా. కానీ నిజంగా పనిచేసేవాడు ఒకరితో గొంతు పెట్టుకోరు. సిప్పోరా మనకు నేర్పించే మొదటి పాఠం ఏంటంటే, తండ్రి పనుల మీద ఉంది. చెప్పండి, నిన్న ఎవరి పనుల మీద ఉంది? తండ్రి పనుల మీద. రెండోది ఏం చేస్తుంది అంటే, ఆ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, గొర్రెలకు నీళ్లు తోడి పోస్తూ ఉంది. గొర్రెలకు నీళ్లు తోడి పోస్తూ ఉంది. నీరు దేవుని వాక్యం. చెప్పండి, నీరు దేవుని వాక్యం. గొర్రెలు ఆత్మలు. చెప్పండి, గొర్రెలు ఆత్మలు. తోడి పోసేవారు సేవకులు, ఏదైనా పరిచారకులు, పరిచర్య చేసేవారు. సేవకులు అవ్వచ్చు, సువార్త చెప్పేవారు అవ్వచ్చు, సాక్ష్యం చెప్పేవారు అవ్వచ్చు.
ఏది ఏమైనప్పటికీ కూడా వాక్యము అందిస్తూ, సువార్త చెబుతూ, ప్రభు గురించి మాట్లాడుతూ, యేసుక్రీస్తు గురించిన సాక్ష్యం చెబుతూ ఏదో ఒక విధంగా అనేక ఆత్మలు బలపరిచే పరిచర్య చేస్తూ ఉంది కదండి. మనం కూడా ఏం చేయాలి? సేవకులు ఒక్కడే వాక్యం చెప్పాలి, మనం మాత్రం వాక్యం విని ఆమేన్ అనాలి. చెప్పడం కదా అమ్మ, ఒకసారి నా వైపు అందరూ. సేవకులు మాత్రమే వాక్యం చెప్పాలి, మేము మాత్రం ఆమేన్ అనాలి, అంతేనా? వాక్యము అందరూ చెప్పొచ్చు, సువార్త అందరూ చెప్పొచ్చు, పరిచర్య అందరూ చేయొచ్చు. ఒక మాట చెబుతాను నేను, సేవకుడే ఆత్మలు రక్షిస్తాడా, విశ్వాసులు ఆత్మలు రక్షిస్తాడా? కాపరి గొర్రెని కంటాడా, గొర్రెని కనిద్దా? చెప్పండి. కాపరి ఏం చేస్తాడు? కాస్తూ ఉంటాడు, అంతే. కాపరి కండగా గొర్రెలు ఎవరు కంటారు? విశ్వాసులు ఎవరు తీసుకొని రావాలి? ఆత్మలు ఎవరు తీసుకొని రావాలి? విశ్వాసులే రావాలి. వచ్చినటువంటి ఆత్మలకు సేవకుడు వాక్యం చెప్పాలి, మనం బలపరచాలి. విశ్వాసుల పని ఏంటంటే మరి కొంత ఆత్మలు కూడా తీసుకొని దేవుని సన్నిధికి రావాలి. నువ్వు ఆత్మలు దేవుని సన్నిధికి తీసుకొని రావాలంటే నువ్వేం చెప్పాలంట? ఏం చెప్పాలంటే నీవనే దేవుని వాక్యం చెప్పాలి, నిన్ను మార్చిన వాక్యం చెప్పాలి. పిల్లరా, యేసు ప్రభు అంట సమరయ ప్రాంతానికి వెళ్ళాడు. ఏ ప్రాంతానికి వెళ్ళాడు చెప్పండి? సమరయ స్త్రీ రక్షించబడింది. అప్పుడు ఆ మంది అయ్యా కొద్ది పర్మిషన్ అయ్యి 2 రోజులు మా ఊళ్ళో ఉన్నాయా? ఎన్ని రోజులంట? ఎందుకమ్మా అన్నాడు. ఏం లేదు, ఏ చిన్న పనులు. సరే ఉంటానని చెప్పి ప్రభు అక్కడ ఆగాడు సమరయ ప్రాంతంలో. ఇవేం చేసిందంటే ఇక ఊళ్ళోకి పరిగెత్తింది. ఊళ్ళో ఉన్నటువంటి తనకు తెలిసి అనేక మందిని తీసుకొని వచ్చేసింది. ఏం చెప్పిందంట వాళ్ళకి? చెప్పాలి. ఏం చెప్పింది? బైబిల్లో ఉంది, నేను చేసినవన్నీ కూడా నాకు చెప్పిన వాడు వచ్చేసాడు రండి, నా జీవితాన్ని నా కళ్ళ ముందు పెట్టినవాడు వచ్చాడు రండి, మీ జీవితాలు బాగు చేసేవాడు వచ్చాడు రండి అని చెప్పి అప్పుడే సువార్త తగిలింది, అప్పుడే మారు మనసు పొందింది. అప్పుడు మారు మనసు పొందిన వ్యక్తికి ఎంత వాక్యం తెలుసు అంటే చాలా కొద్ది మాటలే తెలుసు. ఏ మాటలైతే తను విని మారు మనసు పొందిందో ఆ మాటలు మాత్రమే వాళ్ళకి చెప్పింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తీసుకొని వచ్చేసింది. అనేక మందికి ప్రభు వాక్యం చెప్పాడు ధారాళంగా, అనేక మంది రక్షించబడ్డారు. సమరయులు రక్షణ పొందారని దేవుని వాక్యంలో ఉంది. మీరు గమనించండి, ఒక సమరయ స్త్రీ తన సాక్ష్యం చెప్పింది, కొద్ది వాక్యం చెప్పింది. ఆ ప్రాంతంలో ఉన్న వారందరినీ కూడా ఏం చేసినట్ట? తీసుకొని వచ్చిందమ్మా. అర్థమవుతుంది అందరికీ? అర్థమవుతుందా మాట? అర్థమవుతుందా? అనేక మందిని తీసుకొని వచ్చేసింది. ఎక్కడికంట? ఎక్కడ చేసింది? ప్రభువు దగ్గరికి తీసుకొచ్చేసింది. అనేక మంది రక్షించబడ్డారు, ప్రభువుని చూడగలిగారు. గమనించండి, మనము దేవుని వాక్యము మన హృదయంలో నింపుకోవాలి. దేవుని వాక్యం మన హృదయంలో నింపుకోవాలి. ఎంత వాక్యం నింపుకుంటే అంత మేలు. బైబిల్లో ఉంది 119వ కీర్తన 9-8 వచ్చింది. ఒకసారి కీర్తన గ్రంథం 119వ కీర్తన 8 వచ్చింది. నీ కట్టలను గైకొందును, బొత్తిగా విడనాడకు. యవనులు యవనస్తులు ఏముండాలి? నీ వాక్యం ఉండాలి. చెప్పండి, ఏముండాలంట? ఆయన వాక్యం ఉండాలి. పిల్లగా ఒక మాట చెబుతాను, తెలిసి తెలియని యవ్వన ప్రాయంలో మీరు రక్షించబడ్డాం. సహోదరులు, దేవుని సేవకులు, కృపాగారు గారు, నీకు కానీ చాలా చిన్న వయసు, 19, 20, తను నాకంటే ఇంకా చిన్న వయసు నుంచే దేవుని సన్నిధికి వెళ్తున్నాడు. అయితే యవ్వన ప్రాయంలోనే దేవుని వాక్యాన్ని అపారమైన కృప కలిగిన ప్రభు మాకు అందించాడు. ఆ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకుని బట్టి ఈరోజు మేము దేవుని సేవలో నడిపించబడుతూ ఉన్నాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆ వాక్యము మమ్మల్ని బలపరిచింది, అనేక ఆత్మలు రక్షించిన పరిచర్య చేయడానికి ప్రోత్సహించింది. వాక్యము నీలో ఉంటే మనం ఎంత పనైనా చేయొచ్చు, ఎంత పనైనా చేయొచ్చు. 11 చదవండి ఒకసారి. 119:11. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఇంకా భక్తుడు ఇర్మియాతో మాట్లాడతాడు, తర్వాత హెజ్కేలుతో మాట్లాడతాడు. ఏం మాట్లాడు తెలుసా? ఆ గ్రంథాన్ని నీవు తిని భుజించి నీ కడుపు నింపుకో అంటూ ఉంటాడు.
జీవ గ్రంథాన్ని నీ హృదయంలో నింపుకో, దేవుని వాక్యాన్ని నింపుకో. ఆ వాక్యము ఏం చేసిందంట? నిన్ను బలపరిచింది. ఏం చేయాలో ఆ వాక్యము నీకు తెలియపరిచింది. ప్రభు నీలో నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఏం చేయాలో, నీ ఉద్దేశాలు ఏంటో, నీ దేవుని చిత్తం ఏంటో ప్రభు బయలుపరచాలంటే దేవుని వాక్యం మనలో ఉండాలి. సిప్పోరా పశువులకి లేదంటే గొర్రెలకి సమృద్ధిగా నీటిని నింపుతూ ఉంది. గమనించండి, మనం కూడా నీళ్ళనే వాక్యాన్ని ఎక్కువగా తీసుకోవాలి. వాక్యము ఎక్కువగా ఎవరిలో ఉండిందో వారు సత్యములో నడిపించబడతారు. వాక్యంలో లేని వారు భ్రమలో పడతారు, కానీ వాక్యంలో ఉన్నవారు సత్యములో నడిపించబడతారు. ఇక గమనిద్దాము, బైబిల్లో మనం నీరు పోసిన వారిని చూద్దాం. ఎవరు పోసారు? ఇంకా అందరూ తెలుసు ఎవరు పోసారు? రిబ్కా కదా. నీకును ఒంటెలకును కావలసిన నీటిని నేను పోస్తా అని చెప్పేసి ఎన్ని ఒంటెలు ఉన్నాయో అన్ని ఒంటెలకి నేల బావిలోకి దిగి పట్టుకొని వచ్చి నీళ్లు పోసింది. అక్కడ పరిచర్య చేసిన కారణాన రిబ్కా ఇస్సాకును వివాహం చేసుకునేటువంటి భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. ఇస్సాకు సామాన్యుడు కాదు, అబ్రహాము కుమారుడు. అబ్రహాం ఎవరో తెలుసా? ఎవరండి? దేవుని స్నేహితుడు. ఎవరంట? దేవుని స్నేహితుడు. ఇశ్రాయేలీయులకు మూల పురుషుడు అని ఉంది. ఇశ్రాయేలీయులకు మూల పురుషుడు అంటే అబ్రహాము ఏకైక వారసుడు ఇస్సాకు. ఆ ఇస్సాకుకి భార్య ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? పరిచర్య చేసేటువంటి భాగ్యం ఉంది కాబట్టి. ఏ భాగ్యం అంట? నిజంగా మంచి పరిచర్య చేస్తే దేవుడు నీ ఇంటికి రావాల్సిన వ్యక్తులను నడిపిస్తాడు. పరిచర్య మనం చేయాలి. చెప్పండి ఏంటంట? యవనస్తులు ఎంత పరిచర్య చేస్తే అంత మంచిది. అంటే వాళ్ళేనా మేము చేయకూడదా? పెద్దవారు కూడా, వివాహమైన వారు కూడా పరిచర్య చేయాలి. పరిచర్య చేసినప్పుడు వంతులు పెట్టుకోకూడదు. ఏం పెట్టుకోకూడదంట? నీకు చింత లేదా ప్రభువా? ఏం లేదంట? ఎవరన్నా మాట చెప్పాలి. ఎవరన్నా మాట? ఎవరండి? మార్త ఏమన్నది? నీకు చింత లేదా? వంటగదిలో ఒకదాని నుండి ఎంత కష్టపడి పని చేస్తుంటే మా సహోదరి, మా సిస్టర్ ఏడుంది? నీ పాదాల దగ్గర ఉంది. ఆడ కూర్చుని నేను పని చేస్తే నీకు చింత లేదా? వంతులు సహోదరి. ఏ సహోదరి అంట? చెప్పాలి. వంతు పెట్టుకుని ఏ పనైనా వంతు కావాలి, తోడు కావాలి. ఎవరైనా జాగ్రత్త చేసేది లేకపోతే ఎవరు చెప్తే చేయదు అనమాట. ఏం పెట్టుకునేది? ఉన్నారా మన ఇళ్ళలో వంతులు పెట్టుకునేవాళ్ళు? ఇళ్ళలో ఉంటారు లేండి. మరి సంఘంలో ఉన్నారా అలాంటి వాళ్ళు? చెప్పండి, ఉన్నారా? వంతు పెట్టుకునేవాళ్ళు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక కదండి. వంతు పెట్టుకునే వాళ్ళతో దేవుడు ఎప్పుడు పొత్తు పెట్టుకోడు, సహవాసం పెట్టుకోడు. దేవుని పని చేసేటప్పుడు వంతు కాదు, నువ్వెంత పని చేస్తావు అంత ఆశీర్వాదం కదా. దేవుని వాక్యం మనం చూస్తున్నాం. రిబ్కా అంట ఎంత నీరు కావాలో అంత నీరు పోసినట. మరి ఒంటెల మీద కూడా పోయొచ్చు కదా, వాళ్ళని దిగొచ్చు కదా, వాళ్ళని అందుకోవచ్చు కదా. అంటే వాళ్ళు అందుకోలా. ఎలియాజర్ని అందుకోవచ్చు కదా, ఆయన అందుకోలా. ఆయన ఒంటెలకు నీళ్లు పోసిన ఎవరో తెలుసా? చెప్పండి, ఎవరంట? రిబ్కా. అప్పుడు అన్నాడు, అమ్మా మీ ఇల్లు ఎక్కడ, మీ పెద్దవారు ఏది చూపిస్తాడు, తీసుకెళ్ళిందట. ఎలాగా అని చెప్పాడు. ఒక మాట చెప్తానయ్యా, మా యజమానుడు ఉన్నాడు అబ్రహాము, ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆయనకి ఇప్పుడు పెళ్లి చేయాలని మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. పెళ్లి కుమార్తె కొరకు వచ్చాం. అయితే ఆ పెళ్లి కుమార్తె మీ సహోదరిగా బాగున్న లాభాన్ని అడిగితే సంతోషంగా ఇచ్చేశారు కదండి. ఆడపిల్లలు పెళ్లి చేయాలంటే తల్లులు ఎంతమంది ఎన్ని విధాలుగా ఆలోచన చేస్తూ ఉంటారో. పరిచర్య మీరు చేయగలిగితే, మీ పిల్లల చేత పరిచర్య చేయిస్తే మీ ఇంటికి రావాల్సిన వాళ్ళు దేవుడే పంపిస్తారు. చెప్పండి, ఎవరు పంపిస్తారంటే దేవుడే పంపిస్తారు. మనం ఎదగాల్సిన పని లేదు, మనం గోయాల్సిన పని లేదు, వెంపర్లాడాల్సిన పని లేదు. మన ఇంటికి రావాల్సిన వాళ్ళ ముందే దేవుడు సైన్ చేసి పంపించేస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడంట? అదే వాళ్ళని నీకోసం పంపిస్తాడంటే అది ఆశీర్వాదం. పరిచర్య చేసింది రిబ్కా. ఇక్కడ సిప్పోరా పరిచయం చేసింది. దాని మోషే ఎక్కడ, సిప్పోరా ఎక్కడ? ఆ మోషేని ఎక్కడ పంపించాడు తెలుసా? సిప్పోరా ఇంటికి పంపించాడు. మోషేకు భార్య అయ్యేటువంటి భాగ్యాన్ని సిప్పోరాకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు తెలుసా? పరిచర్య చేసింది కాబట్టి, చేస్తూ ఉంది కాబట్టి. మొదటి లక్షణం తండ్రి పనుల మీద ఉంది. రెండవది నీళ్లు తోడిపోస్తూ ఉంది. మూడవది గమనించండి, దేవుని వాక్యాన్ని చూద్దాం. వాక్యం నుంచి 18వ వచనం. తమ తండ్రి అయిన
రఘువీలు వద్దకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరెంత త్వరగా ఇంట్లో వచ్చి తిరిగి అందుకు వారు, ఐగుప్తీయుడొకడు మంద కాపురం చేతుల నుంచి మమ్మును తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టినాడు. ఇక్కడ ఏం చెబుతుందంటే మూడో విషయం సాక్ష్యం చదువుతుంది. చెప్పండి, ఏం చదువుతుందంట? వాళ్ళ నాన్న అడిగాడమ్మా మీరు ఇంత తొందరగా రావడానికి కారణం ఏంటి తల్లి అని ఒక మాట అడిగితే, సిప్పోరా చదువుతున్న మాట ఏంటి తెలుసా? మాకు ఒకడు సహాయం చేశాడు ఐగుప్తీయుడు. ఆయన సహాయం చేయటం వల్ల మేము త్వరగా వచ్చేసాము. మన గొర్రెలన్నీ కూడా నీళ్లు కడుపు నిండా తాగేశాయి, తగ్గడు వచ్చేసాము. మాకు సహాయం ఆయన చేయకపోతే వచ్చేవాడు కాదు, మాకు సహాయం చేశాడని చెప్పి. అంటే మేలు చేసిన వారిని ఇక్కడ సిప్పోరా ఏం చేస్తున్నట? పరిచయం చేస్తూ ఉంది, జ్ఞాపకం చేస్తూ ఉంది. మనకు నేర్పించే మూడో విషయం ఏంటంటే సిప్పోరా, గమనించండి, మనకు మేలు చేసిన వాళ్ళని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. మనకు మేలు చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంట? జ్ఞాపకం చేయాలి. విచిత్రమైన బుద్ధి ఏంటంటే మేలు చేసిన వాళ్ళతో మనం రివర్స్ అవుతాం. చెప్పండి ఒకసారి. మేలు చేసిన వాళ్ళకి మనం ఏమవుతామంట? రివర్స్ అవుతూ ఉంటాం. నేను మాట చెప్తాను, నీకు బాగా అవసరమైన డబ్బులు, 1000 రూపాయలు అవసరం, 1000 రూపాయలు అనుకున్నాను, 1000 రూపాయలు చాలు. మన దగ్గర డబ్బులు లేవు, చాలా టైట్ అయిపోయింది. ఆ అన్నాడికి తెస్తాడా అని చెప్పి అనుకొని, అన్నానికి వందనాలు అన్నానగానే వందనాలు అన్నమాట. ఏం లేదన్నా కొద్దిగా బాగా ఇబ్బంది ఉంది, ఒక 1000 రూపాయలు ఇస్తావా? చెప్పండి ఏంటంట? అన్నాడు కదా, అక్కని అడిగాను. పాపం నిజంగా సహోదరుని అడిగింది కాబట్టి, నా దగ్గర ఉన్నాయి కాబట్టి లేదనకూడదు కదా, సహాయం చేయాలని చెప్పి 1000 రూపాయలు టక్కని జేబులో తీసి చేతులు పెట్టాడు. అంటే మనం సంతోషంగా వెళ్ళిపోయాం, రేపు ఇస్తామా ఎల్లుండి ఇస్తాం అని చెప్పేసాం. ఆ రోజు అయిపోయింది, తర్వాత మన దగ్గర డబ్బులు లేవు. సరే అన్నతో మాట చెప్పాలి, చెప్పలేదు. అక్కతో మాట చెప్పాలి, చెప్పలేదు. ఇప్పుడు అన్న అక్క మనకి ఎదురవుతాడు, ఏదో పని మీద వస్తాను, ఎదురయ్యారు. చెప్పండి ఏమయ్యారట? ఎదురయ్యారు, డబ్బులు ఏం చెప్పాలి అని చెప్పి ఆలోచన చేయడం ఆపేసి, పక్కన గొంతు ఎక్కడుందా, పక్కన సౌండ్ ఎక్కడుందా కదండి అది ఎత్తుక్కోవాలి. ఎత్తుకొని ఏం చేయాలంట? ఆ గొంతులో పడిపోవాలి. ఎందుకంటే ఈ గొంతులో వస్తే ఇది ఎవరు వస్తున్నారంట? సహాయం చేసిన అన్న వస్తున్నాడు, అక్క వస్తుంది. ఆయనకి ఏం చెప్పాలో, ఆయనకి అమ్మ అర్థమవుతుందా ఏం చెప్పాలో. ఇప్పుడు ఆ వచ్చినటువంటి అన్న అక్క నిన్ను చూస్తారు, ఏంటి ఎదురు వచ్చిందామా అటు తిరిగింది అనుకుంటాం. ఓసారి వెళ్ళిపోతాం, రెండోసారి కూడా మనకి ఎదురు వస్తే పక్క వెళ్ళిపోయినా మనం ఏం చేస్తున్నాం సార్? కావాలనే వెళ్తాం. మూడోసారి ఎందుకు వెళ్తున్నా? ఏం లేదు, ఆ మధ్యలో కొద్దిగా పనులు అందుకే వెళ్తున్నా అని చెప్పి సరే పో అంట. నాలుగోసారి బాగా డబ్బులు అవసరమని, ఈసారి 100 రూపాయలు అవసరం, ఈసారి 100 రూపాయలు అవసరం. అప్పుడు మళ్ళీ ఎవరు గుర్తొస్తారు? చెప్పండి సార్, ఎవరు గుర్తొస్తారు? అన్న అక్క గుర్తొస్తాడు. మళ్ళీ పోతాం, అన్న ఒక 100 రూపాయలు ఉంటాయి అన్న, 100 ఉంటాయి అక్క అనగానే ఇవాళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. ఏంటంట? చాలా డబ్బులు ఉన్నాయి. అప్పుడు 1000 రూపాయలు తీర్చింది, ఇప్పుడు 100 లేదా? ఏడికి తీర్చింది 100 లేదా? అప్పుడు ఏమనేది? లేవులే. ఏమని ఎందుకు? సహాయం చేసేవాడికి మొగం మనం చూపించట్లా, మేలు చేసేవాడి గురించి కనీసం మనం జ్ఞాపకం చేసుకోవట్లా, తిరిగి వాళ్ళకి ఇలా థ్యాంక్స్ చెప్పలా, కృతజ్ఞత చెప్పలా. సిప్పోరా అలా కాదు. ఆ రోజు నీళ్లు త్వరగా చేరిపోసినటువంటి మోషే గురించి తండ్రికి చెప్పింది. పిల్లరా, నీళ్లు పోసినటువంటి మోషే గురించి తండ్రికి చెప్తే, తన ప్రాణాన్ని మన కోసం పణంగా పెట్టినటువంటి ప్రభు గురించి మనం ఇంకెంత చెప్పాలి సాక్ష్యం? చెప్పండి ఏంటంట? ఇంకెంత చెప్పాలి? తన ప్రాణాన్ని మన కోసం ఏం చేసిన? దార పోసాడు. ఆయన పరలోకం నుంచి ఎడకొచ్చాడంట, మన కోసం భూలోకానికి వచ్చాడు. కల్వరి శిలువలో ఆకాశానికి భూమికి మధ్యలో, దేవుని కోపానికి మానవుని పాపానికి మధ్యలో బలిగా మార్చబడిన యేసుక్రీస్తు ప్రభువారు మన కోసమే. చెప్పండి మన కోసమే. ఆ గాయాలన్నీ మన కోసమే, ముళ్ళ కిరీటం మన కోసమే, బల్లెపు పోటు మన కోసమే కదండి. అవన్నీ మన కోసమే. అన్ని గాయాలు పొందిన ప్రభు మనలోకి వచ్చేసాడు. ఇప్పుడు నువ్వేం చేయాలంట? ఆయనే నన్ను రక్షించాడని చెప్పాలి. ఎవరు రక్షించాలంట? ఆయనే నన్ను రక్షించాడు, ఆయనే నన్ను కాపాడాడు, ఆయనే నన్ను తప్పించాడు, ఆయనే నిత్య నరకం నుంచి నన్ను విడిపించాడు, ఆయనే రక్షకుడు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు అని ప్రభు గురించి మనం ఏం చెప్పాలంట? సాక్ష్యం చెప్పాలి. నీళ్లు పోసిన మోషే గురించి ఆమె చాలా గొప్పగా, ఐగుప్తీయుడు ఒకడు మాకు సహాయం చేశాడు డాడీ అంది.
ఐగుప్తుడు మాకు సహాయం చేశాడా అంటూ ఉంది. నీళ్లు పోసిన మనిషి గురించి సింపురాంత గట్టిగా చెబితే, ప్రాణం పెట్టినటువంటి ప్రభు గురించి మనం ఎంత చెప్పాలి? చెప్పండి, ఎంత చెప్పాలి? ఎంత చెప్పాలి? ఈరోజు దేవుని మందిలో నువ్వు ఉండగలిగావంటే దానికి కారణం ఎవరు చెప్పండి? పాస్ గారా? అది కదా. అవునా మాట అంటారు నాకు తెలుసు. మరి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు మొదటిగా, రెండవది మనకి వాక్యం చెప్పిన దైవజనుడు. మొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తు, రెండవది వాక్యం చెప్పిన దైవజనుడు. ఆయన నీకోసం ప్రాణం పెడితే ఆయన నీకు పరిచయం చేసింది కదండి. మరి ఆయన గురించి మనం ఎంత చెప్పాలంటే ధారాళంగా చెప్పవచ్చు. ప్రభు గురించి బైబిల్ మన చేతిలో ఉంటే, ఈరోజు మంచిగా మాట్లాడుతుంటే, పవిత్రంగా మాట్లాడుతుంటే, ఆత్మీయంగా మాట్లాడుతుంటే, దేవుళ్ళు ఉంటే, పాటలు పాడుతుంటే, వాక్యం ధ్యానిస్తూ ఉంటే, అబ్బా ఒకప్పుడు రాలే ఈ పాటలు నీకు, ఒకప్పుడు ఇలాగ ప్రార్థన చేయలేదే, ఒకప్పుడు ఇంత మంచి మాటలు మాట్లాడలేదే, ఒకప్పుడు నోరు తెరిస్తే కంపేది, ఒకప్పుడు నోరు తెరిస్తే బూతు మాటలేదే మాట్లాడేదాన్ని కాదే, ఇప్పుడు నోరు తెరిస్తే స్తోత్రం 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 అంటూ ఎంత మంచిదనం అయిపోయావు, ఎంత మంచోడు అయిపోయావు అని చెప్పి అంటూ ఉంటాం కదండి. అన్నారా ఎవరన్నా? అబద్ధం చెప్పమాకండి కదండి. ఈరోజు నీకున్న విలువ ఎవరిని బట్టి తెలుసా? దేవుని బట్టే. మన మొహాన్ని బట్టి మాత్రం అస్సలు కాదు. ఇది నిజం. ఈరోజు మనల్ని గౌరవిస్తున్నారంటే మన చేతిలో బైబిల్ బట్టి, మన హృదయంలో దేవుని వాక్యాన్ని బట్టి, మనలో ప్రభువుని బట్టి. అప్పుడు మనం ఏం చేయాలంట? ఆయన ద్వారానే నేను రక్షించబడ్డాను, ఆయన ద్వారా నేను తప్పించబడ్డాను, ఆయన ద్వారా విడిపించబడ్డాను, ఆయనే నన్ను కనికరించాడు అని చెప్పాలి. సాక్షి చెప్పాలి. ఏం చెప్పాలంట? ప్రభు గురించి చెప్పాలి. సహాయం చేసిన మనుషుల్ని ఆమె చేసిన సహాయం ఎప్పుడు మర్చిపోను జన్మలో కూడా అంటూ ఉంటాం కదా. ఉంటాం లేదా? ఆ సిస్టర్ ఎంత సహాయం చేసిందో నాకు, ఆ బ్రదర్ ఎంత సహాయం చేసాడో నాకు అంటూ ఉంటాం కదా. బ్రదర్ సిస్టర్ కంటే యేసయ్య గొప్ప మేలు చేశాడు మనకి. తన ప్రాణాన్ని పెట్టాడు. నిత్య నరకం నుంచి మనం తప్పించి పరలోక రాజ్యానికి వారసులుగా ప్రభు మనల్ని చేశాడు. ఎంత చెప్పాలి? జీవితాంతం చెప్పిన ఆయన రుణం మనకి కావాలి కేవలం కదండి. సింపోరా సాక్ష్యం చదువుతుంది. ఈరోజు యేసయ్య గురించి నువ్వు మాట్లాడాలి, యేసు ప్రభు గురించి నువ్వు మాట్లాడాల్సిన సమయం కూడా వచ్చేసింది. ఎక్కడ పడితే అక్కడ చెప్పడం చేయాలంట, దేవుని గురించి చెబుతూనే ఉండాలి. అది నీ పని, నా పని, మనందరికీ ప్రభు పెట్టిన పని. ఇలా గమనించండి. 4వ విషయం మనం చూద్దాం. 19వ వచనం ఒకసారి. 19వ వచనం. అందుకు వారు ఐగుప్తీయుడు ఒకడు మగకాపుల చేతిలో నుండి తప్పించి ఎక్కడ ఆ మనుష్యుని ఎలా విడిచి వచ్చారు? భోజనములకు అతన్ని పిలుచుకోరండి. ఇప్పుడు మా నాన్న చెప్పిన మాట ఏంటంటమ్మా, డాక్టరు కూతురా నువ్వేం చేసావు తెలుసా? నీకు మేలు చేసినట్టు మర్చిపోయావు. సాక్ష్యం అయితే చూస్తున్నావు కానీ ఆయన తేలా అక్కడే వదిలిపెట్టావు. ఎక్కడా? బావి దగ్గరే వదిలిపెట్టావు కదా. నీ అవసరం తీరింది, గుడ్ బై చెప్పావు. ఏం చెప్పావంట? చెప్పండి ఒకసారి. నీ అవసరం తీరింది, నీ అవసరం తీరింది అని చెప్పాడు, బాయ్ అని చెప్పావు. ఏం చెప్పావు చెప్పండి? అంతే కదా. మనం సిప్ వరకు కూడా మన బ్యాచ్ ఏం చేసిందంట? అవసరం తిరిగిన తర్వాత బాయ్ అని చెప్పింది, చెప్పిపోయింది, వెళ్ళిపోయింది. వాళ్ళ నాన్న చదువుతుంది, ఆయన సహాయం చేశాడు. ఆయన ఎక్కడున్నాడు అంటే అక్కడే ఉన్నాడు. చెప్పండి, ఎక్కడున్నాడంట? ఏమంటే ఈరోజు చాలా మందికి యేసుప్రభు కావాలి. పెళ్లి కావాలంటే యేసుప్రభు కావాలి, పిల్లలు పుట్టాలంటే యేసుప్రభు వారు కావాలి, ఉద్యోగం కావాలంటే యేసుప్రభు కావాలి, స్థలం కొనాలంటే యేసుప్రభు కావాలి, ఆ స్థలంలో అప్పు తీరాలన్న యేసుప్రభు కావాలి, బిల్డింగ్ కట్టాలన్న యేసుప్రభు కావాలి. కాబట్టి పుట్టే పిల్లలు వంకరగా టెంకరగా పుట్టకుండా చక్కగా పుట్టాలంటే యేసుప్రభు కావాలి. అన్నా కదా. డబ్బులు సంపాదంటే ప్రభు కావాలి, అప్పులు తీరాలంటే ప్రభు కావాలి, ప్రమోషన్ కావాలంటే ప్రభు కావాలి, కాబట్టి ఇంకేమైనా చేయాలంటే ప్రభు, అన్నిటికీ దేవుడు కావాలి. మరి ఆయన ఎక్కడా అంటే చెప్పండి, ఎక్కడున్నాడు? అక్కడే వదిలిపెట్టేసాం. చెప్పండి, ఎక్కడ వదిలిపెట్టామంట? అక్కడే వదిలిపెట్టాం. ఆయన ఎక్కడ అంటే నాలో ఉన్నాడు అని చెప్పాలి. చెప్పండి, ఏం చెప్పాలంట? చెప్పండి సార్, ఏం చెప్పాలి? ఉన్నాడే ఇప్పుడు చెప్పగలం అన్నమాట. మరి ఆయనలో ఉంటే మన మాటలు ఎందుకు తేడా పడుతుంది?
మన ఆలోచనలు ఎందుకు తేడా పడుతున్నాయి? మన రూట్ ఏంది తేడాగా ఉంది? టోటల్ పొజిషన్ అంతా తారుమారుగా ఉంది. ఆయన నీలో ఉంటే ఎందుకు ఇలాగున్నావు? లేదు ఆయన ఎక్కడో ఉన్నాడు. ఎక్కడున్నాడంట? బైబిల్లో ఉంది, నీ హృదయం తలుపు దగ్గర నిల్చుండి తడుతూ ఉన్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నాడంట? అదే చెప్పాలి. తడుతున్నాడు అంటే బయట ఉన్నాడా లోపల ఉన్నాడా? బయట ఉన్నాడు. ఏం చేస్తున్నాడైనా? తలుపుది 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 అని తలుపు పడుతున్నాడు. ప్రభువా, నాకు ఉద్యోగం వచ్చింది, నీతో పని లేదు. ప్రభువా, నేను పాస్ అయ్యాను, నీతో పని లేదు. ప్రభువా, నేను స్థలం కొనుక్కున్నా, నీతో పని లేదు. ప్రభువా, నేను ఇల్లు కట్టుకుని, నీతో పని లేదు. ప్రభువా, నా పిల్లలు పెళ్ళి అయిపోయింది, నీతో పని లేదు. నేను అడిగింది అని నువ్వు నాకు ఇచ్చా, నీతో పని లేదు. ఇక అన్ని నా పనులే, అన్నీ నా పనులే. అవసరం కోసం యేసు ప్రభువుని అడ్డంగా పెట్టుకుని చాలా మంది ఉన్నారు. చెప్పండి, అందరూ చెప్పండి, అందరూ చెప్పాలి. అవసరం కోసం యేసు ప్రభువుని వస్తువులాగా వాడుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చెప్పండి ఒకసారి అన్నమాట, చెప్పాలి అన్నమాట, అందరూ చెప్పండి. మనం లేవు కదా, ఉన్నావా? మీరు మాట చెప్తారు. 12 మంది శిష్యులు ఆయన. ఎంతమంది? వాళ్ళలో ఒకడు ఉన్నాడు. చెప్పాలి, మనందరే తెలుసు. 3.5 సంవత్సరాలు ఆయన పెట్టింది తిన్నాడు. ఆయన బ్యాచ్లో ఒకళ్ళ ఉన్నాడు. ఎవరనుకున్నా? 12 మందిలో ఒకటి. ఎవరుకున్నా? ఆయన డబ్బు సంచి నా దగ్గర ఉంది, ఎవరుకున్నా అని చెప్పి అందరూ బెదిరించేవారు. ఓ బాబు, యేసు ప్రభు శిష్యుడురా, నేను ఏమనకూడదు అని చెప్పేసి గౌరవించేవారు. చివరిగా ఆయన దగ్గరుండి చెప్పండి, ఏం చేశాడంట? 30 వెండి నాణ్యాల కోసం ఆయన అమ్మేశాడు. అందరు చెప్పాలి. ఎన్ని నాణ్యాలంట? 30 వెండి నాణ్యముల కోసం ఆయన అమ్మేశాడు. 30 రూపాయల కోసమా? నీ అవసరం తీర్చడానికి యేసు ప్రభువుని నమ్ముకుంది. గండం కట్టకడానికి యేసు ప్రభువుని నమ్ముకుంది. నువ్వు చదువుకోవడానికి యేసు ప్రభువుని నమ్ముకుంది. పెళ్లి చేసుకోవడానికి యేసు ప్రభువుని నమ్ముకుంది. అంతేనా? అందుకే నా యేసు ప్రభువుని నమ్ముకుంది. అలాగైతే వ్యర్థం. చెప్పండి, మనం నమ్ముకోవడం కూడా వ్యర్థమే, వ్యర్థమే. ఈ జీవితకాలం వరకే యేసు ప్రభువు నాకు కావాలి అనుకుంటే అంతకంటే భ్రష్టులు ఇంకొకరు లేరు ఈ భూమి మీద. ఆ తర్వాత మనం చనిపోయిన తర్వాత కూడా పరలోకంలో కూడా ప్రభు మనకు ఉండాలి, ఆయనతో మనం ఉండాలి, మనతో ఆయన ఉండాలి అని అనుకునే వాళ్ళు దీవించబడతారు. వారు నిజంగా ఆయనను చేర్చుకుని వారు అవుతారు. సిప్పోరాకి బుద్ధి చెప్పాడమ్మా, మేలు చేసాడు, మనం మర్చిపోకూడదు, వెళ్ళి త్వరగా తీసుకొని రా అన్నాడు. అప్పుడు సిప్పోరా సరి చేసుకుంది. తన బలహీనత ఏం చేసిందంట? సరి చేసుకుంది. ఏం చేసింది? వెళ్ళి ఎక్కడికెళ్ళిందంట? ఎక్కడికెళ్ళింది? బావి దగ్గరికి వెళ్ళిపోయింది. మోషే అక్కడే ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడంట? ఎందుకు అక్కడ ఉన్నాడు? ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. యేసు ప్రభువు కూడా నీ హృదయం తలుపు దగ్గరే ఉన్నాడు. ఎందుకు అక్కడ ఉన్నాడు? లోపలికి రావన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి? ఆయన అక్కడే ఉన్నాడు. సిప్పోరా వెళ్ళి ఎలాగైతే తెచ్చిందో నీవు నీ హృదయం తలుపు తీసి పూర్తిగా లోపలికి ఆహ్వానించాలి. ప్రభువుని నమ్ముకున్నానండి అంటే సరిపోదండి. ఆయన నీలో ఉండాలి, నాలో, మనందరిలో ఉండాలి. మనందరిలో ఉంటే ఆయన మనం నడిపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు 5వ విషయం, మోషే ఇంటికి వచ్చాడు. చెప్పండి, మోషే ఇంటికి వచ్చాడు. ఇంకా నాకు టైం చెప్పాలి, అందుకే బారుకి వెళ్ళిపోతాను. ఛార్జ్ అయిపోయిందా? ఆపైనా అనేగా అర్థం. సరే, ఓకే, ఆపేస్తాను. ఇప్పుడు మోషే ఇంటికి వచ్చాడు. చెప్పండి, ఎక్కడికి వచ్చాడంట? చెప్పాలి, ఎక్కడికి వచ్చాడు? ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే ఇత్రోకి ఒక ఆలోచన వచ్చింది రఘుయేలుకి. ఈ మోషేకి ఇచ్చి నా కూతురు పెళ్లి చేస్తే బాగుండు కదా అనుకున్నాడు. చెప్పండి, ఇప్పుడు ఒక మాట మోషే గురించి రాయబడిన మాట ఏంటంటే దివ్య సుందరుడు. చెప్పండి, అందగాడు. చెప్పండి, లోపము లేనివాడు. చెప్పండి, ఐగుప్తీయుల సకల విద్యలలో ప్రావీణ్యుడు. చెప్పండి, అటువంటి అందగాడికి సకల విద్యలో ప్రావీణ్యుడైన వారికి ఎవరు తింటా అనుకున్నాడు? చెప్పాలి, సిప్పోరా. ఈమె ఎలాగుండేదంటే నల్లగుంటుంది. చెప్పాలి, ఎలాగుంటుందంట? నల్లగుంటుంది. ఈమెకి ఇష్టమే చేసుకోవడం. ఏమండి, ఎవరికి ఇష్టం అంట? ఎవరిని చేసుకోవటం? ఎందుకని? అబ్బాయి ఎరగున్నాడు, అందంగా ఉన్నాడు, ఏమండి, అన్నింటిలో
ఫస్ట్ బెస్ట్ కదా, ఇష్టమే. ఇప్పుడు మోషేకి ఇష్టమేనా అంటే మోషే తల వంచాడు, వెళ్ళి చేసుకున్నాడు. నిజంగాండి మనం దేనికి పనికిరా మన ప్రభు ముందు. ఆయన ధవళ వర్ణుడు, రత్న వర్ణుడు. చెప్పండి ఎలా అంటాడంట, 10,000 మంది పురుషుల్లో గుర్తింపదగిన వాడు. ఎలాగైపోయాడు మన కోసం, తను తాను తగ్గించుకొని, తను తాను బలి అర్పణగా అర్పించుకొని, మనతో సహవాసం చేయడానికి, మన మధ్యకు వచ్చి మనతో సహవాసం చేయడానికి పడవలసినటువంటి శ్రమలన్నీ పడి మన కోసం తన ప్రాణాన్ని పెట్టేశాడు. ఇప్పుడు మోషే గొప్పవాడా, ప్రభు గొప్పవాడు చెప్పాలి. అక్కడ మోషే తల ఊపాడు, కానీ యేసయ్య తన ప్రాణాన్ని పెట్టేశాడు మన కోసం. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఏ రోజైతే ప్రభువుని నమ్ముకున్నాం ఆ రోజు ప్రభు మన యజమాని, మనతో సహవాసం చేస్తూ ఉన్నాడు. మన అటువంటి తను తెలిసి ఎవరు సహవాసం చేయడు చెప్పండి. పాస్టర్ చేస్తారా, అలా చేస్తారా, మీతో చేస్తారా? ఏమో నాకు డౌటే కదా. తెలిసి సహవాసం ఎవరు చేయరు. ఎందుకంటే మన బుద్ధి చాలా, చెప్పాలి అది మీరే పూర్తి. మన బుద్ధి చాలా, ఏం చెప్పండి, గట్టి చెప్పండి, పైకి చెప్పండి ఒకసారి. మన బుద్ధి చాలా, అది మన సంగతి మన కదా. కానీ ఇక్కడ చెడ్డ బుద్ధి అయినట్టు మన బుద్ధితో యేసయ్య సహవాసం చేస్తున్నాడు, మన బుద్ధిని మార్చాడు కదండి. ఎంత గొప్పవాడు. కనుక ఇలా 2 విషయాలైనా చెప్పడం సార్ ముగింపులో. 1 తండ్రి పని, 2 3 4 5 పెళ్లి చేసాం. అదే ఒక్కలే చెప్పారంటే ఒక్కళ్ళే నరవాకి కదా. చాలా మంచిది. మొత్తానికి ఏదేమైనా కానీ నిద్రపోతూ కష్టమైనా కొద్ది టైం ఎక్కువైనా భరించారు, నా మాటలు విన్నందుకు మీకు అందరికి కూడా ప్రత్యేకమైన చిన్న ప్రార్థన చేద్దాం. ఒకసారి ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, శివాధిపతి, దయాళువైన గొప్ప తండ్రి, మీ స్తోత్రాలు, మీ పాదాలు పట్టుకుంటున్నాం.